హాయ్ అండి. ఈరోజు మనము పచ్చి కొబ్బరితోటి లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బాణలి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. అందులో మనము పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని వేసుకోవాలండి. 2 కప్పుల కొబ్బరి తీసుకోండి. నాకైతే 2 కప్పులు వచ్చిందండి. 2 కప్పుల కొబ్బరి తీసుకొని వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇందులో మనము ఎలాంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేయమండి. ఓన్లీ బాండ్లీ పెట్టేసుకొని అందులో పచ్చి కొబ్బరి వేసుకొని ఇలా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ ఉంటే కొంచెం ఫ్రై అయినట్టు అవుతుంది కదండి. అప్పుడు ఇందులో 2 కప్పుల కొబ్బరికి 1.5 కప్పు బెల్లం తీసుకోండి. మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 1 కప్పు కొబ్బరికి 1 కప్పు బెల్లం తీసుకోండి. ఇదైతే స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి. 2 కప్పుల కొబ్బరికి 1.5 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. దీన్ని ఇలా మిక్స్ చేస్తూ ఉండండి, లేదంటే అడుగంటేస్తుంది. ఒకసారి చేసుకున్న తర్వాత ఒక్కసారి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. ఎందుకంటే ఆ వేడికి అనేది బెల్లం అనేది కొంచెం కరుగుతుందండి. ఒకసారి మూత తీసి చూద్దాము. ఇప్పుడు చూడండి కొంచెం బెల్లం కరగడం స్టార్ట్ అయింది కదండి. ఇప్పుడు దీన్ని ఇలా మిక్స్ చేస్తూ ఉంటే కొబ్బరి బెల్లం బాగా మిక్స్ అయిపోతాయండి. నేను ఎలాంటి పాకము పట్టలేదు, అలాగే ఎలాంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేయలేదండి. ఇది పిల్లలకి చాలా హెల్దీ అండి. పిల్లలే కాదండి, ఎవరైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తీసుకోవచ్చండి. ఎందుకంటే మనం దీంట్లో చక్కెర వేయలేదు, బెల్లం వేసాము. పైగా పచ్చి కొబ్బరి కూడా చాలా మంచిది కదండి హెల్త్కి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా కలుపుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్నాం కదండి. ఇది మిక్స్ చేస్తూనే ఉండండి, లేదంటే అడుగంటేస్తుంది. అందులో ఒక 2-3 యాలకులు ఇలా తుంచి వేసుకోండి, సరిపోతుంది. నేనైతే ఎలాంటి పౌడర్ ఏం చేయలేదండి, ఊరికే యాలకులు అలా తుంచేసి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పౌడర్ అయినా వేసుకోవచ్చండి. నా దగ్గర పౌడర్ లేదు కాబట్టి నేను ఇలా యాలకులు తుంచి వేసుకున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేస్తూ ఉంటే బాగా అవుతుందండి. ఎందుకంటే మనం మిక్స్ చేయలేదంటే అడుగంటేస్తుంది మళ్ళీ అప్పుడు మళ్ళీ టేస్ట్ వేరేలాగా వస్తుందండి. చూసారు కదండి. ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇలా కలుపుతూ ఉంటే ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది. అది మనం కలిపి చూసారు కదా. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేటప్పుడు మనము స్టవ్ ఆఫ్ చూసుకోవాలండి. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు మనము తీసి ఇలా చేత్తోటి ఇలా అంటే ఒక ముద్దలాగా రావాలండి. ముద్దలాగా వస్తే సరిపోతుంది. చూపిస్తాను చూడండి నేను ఎలా వస్తుంది అనేసి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. చూశారు కదండి. ఇప్పుడు ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. ఇప్పుడు మనము చేత్తో తీసుకొని ఇలా వంట చేస్తే వంట అవ్వాలండి. అలా వంట అయిందంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు దాన్ని ఇంకా గ్యాస్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఇలా వంటలు కట్టుకొని మీకు ఎంత సైజు ఉండలు కావాలో అంత సైజు ఉండలు కట్టుకోండి, సరిపోతుంది. ఇది పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకైనా పెట్టచ్చు, ఎలాగైనా పెట్టచ్చండి. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినప్పుడు స్నాక్స్ కనైనా ఇవ్వచ్చండి. చాలా బాగుంటుందండి ఈ లడ్డు. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదండి నేను అన్నీ ప్రిపేర్ చేశాను. చూసారు కదా నేను ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయలేదు, కానీ చూసారా నా చేతికి ఎంత ఆయిల్ వచ్చిందో. ఇది అంత ఆయిల్ ఉంటుందండి. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి మరి. చూసారు కదండి ఎంతో టేస్టీ అయిన లడ్లు రెడీ.